హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుందండి, దుబాయ్లో విల్లా గృహప్రవేశం ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అన్ని క్లియర్గా చూపించేస్తానండి మీకు ఈ వీడియోలో. విల్లా గృహప్రవేశం అంటే మాదే అనుకున్నారేమో అండి, మాది కాదు. మేము వచ్చి 2 years అవుతుంది. మా హస్బెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ది, వాళ్ళు షార్జాలో ఉంటారనమాట. షార్జాలో విల్లా తీసుకున్నారండి, చాలా బాగుంది. అది ఎక్కడంటే మన లోకల్స్ ఉండే ఏరియా అనమాట. అది మనకి దుబాయ్ నుంచి షార్జాకి డైరెక్ట్ మెట్రో కనెక్షన్ అది లేదండి. అందుకని మేము ఏం చేసామంటే డైరా సిటీ అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ వరకు మెట్రోలో వెళ్ళి అక్కడ నుంచి డబుల్ డెక్కర్ బస్ ఎక్కేవండి. ఫస్ట్ టైం బస్ ఎక్స్పీరియన్స్, ఐ మీన్ డబుల్ డెక్కర్ బస్, 2 అంతస్తుల బస్ అంటాం కదా, అది ఎక్కానండి. ఫస్ట్ టైం ఎక్కాను. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. వాళ్ళ హౌస్ తీసుకున్నది షార్జా ఏరియాలో అనమాట అండి. షార్జా దగ్గర అల్ రెహమానియా అని ఉంటుంది, అక్కడ తీసుకున్నారు. ఆ ఏరియా ఏంటంటే ఎక్కువ లోకల్స్ ఉంటారంట, అరబిక్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఉంటారంట. ఇక్కడ నేను మీకు ఒక బ్రిడ్జ్ చూపిస్తాను చూడండి. ఆ బ్రిడ్జ్ దాటితే అటువైపు షార్జా అనమాట, ఇటువైపు అంతా దుబాయ్. ఇగో ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఈ బ్రిడ్జ్ క్రాస్ అయితే ఇదంతా షార్జాలోకి వస్తుంది. ఇక్కడ మీకు ఇండివిజువల్ హౌసెస్ కనిపిస్తున్నాయి కదండి, విల్లాస్ టైప్. ఇవన్నీ లోకల్స్ అనమాట, ఇక్కడ ఉండేదంతా లోకల్ వాళ్ళ హౌసెస్. ఇవన్నీ ఇలా కోటల్లాగా ఉన్నాయి వాళ్ళవి. ఇంకొంచెం ముందుకెళ్తే అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళందరూ అక్కడ ఉంటారు అనమాట. లోకల్స్ ఉండే ఏరియాకి దగ్గరలో వీళ్ళు, అంటే ఒక పక్క వాళ్ళు, ఒక పక్క అంతా వీళ్ళు టౌన్షిప్ లా ఉంది. మొత్తం విల్లాస్ అన్ని చాలా ఉన్నాయండి. ఒక 2 phases 3 phases ఉన్నాయంట. ఇది ఒక కమ్యూనిటీ లా ఉందండి, చాలా విల్లాస్ ఉన్నాయి లోపల. మనం కమ్యూనిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఎంట్రన్స్ లో గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ మన పేరు చెప్పి తర్వాత ఏ ఇంటికి వెళ్తామో హౌస్ నెంబర్ చెప్తే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారనమాట. ఇలా పలానా వాళ్ళు వచ్చారు మీ ఇంటికి అని చెప్పి. సో అప్పుడు వాళ్ళు ఓకే చెప్తే వీళ్ళు లోపలికి ఎలా చేస్తారు. మనం ఫుల్లీ సెక్యూర్ అండి ఇక్కడైతే. నెక్స్ట్ మీ అందరి క్వశ్చన్ నాకు అర్థమైందండి, ఎంత రేట్ ఉంటుంది ఇక్కడ విల్లా అనే కదా. ఇక్కడ విల్లా రేట్ తెలిస్తే వామ్మో అనాల్సిందేనండి. ఎందుకంటే 1 BHKనే చాలా రేటు, రెంట్లే ఇంత రేటు ఉన్నాయంటే. నేను చెప్పాను కదండి రెంట్లు ఎంత రేటు ఉన్నాయని. ఇంకా విల్లా కొనాలి అంటే ఎంత రేటు ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. అది కూడా చెప్తానండి, ఎంత అయింది ఏంటి అవన్నీ క్లియర్ గా చెప్పేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడడం మిస్ అవ్వద్దు. అలా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. విల్లా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. పెద్ద కిచెన్ వచ్చింది, అసలు భలే ఉంది హౌస్ చూడడానికి. పంచదార వేసేసి వేరకాయ పొడి వేసి నెయ్యి వేసి కట్టాలి. కమ్యూనిటీ లోపల చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. ప్రెసెంట్ అయితే స్విమ్మింగ్ పూల్, పార్క్ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు తొందరలోనే అక్కడ మాల్ రాబోతుందంటండి. ఇంకా అందరికీ దగ్గరలో ఉండేటట్టు కమ్యూనిటీ లోపలే మాల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారంట.
అలాగే భగవంతుడికి ఈ వేడి తగిలించడం వల్ల భగవంతుడికి మన మొక్కలమే కాదు కదా భక్తులం దీపం దర్శయామి అంటే అర్థం. సో దీపం ఏం తాగలేదు. ఆమె వివాహ కాలంలో మనం వ్రతం చేద్దాము అని అప్పటికి ఆమె సమాధానం చెప్పి పట్టణంలోని బయలుదేరాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత కళావతికి యుక్త వయసు రావడంతో కళావతిని వైశ్యకుమారుడికి ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు. శ్రీలక్ష్మీ ప్రాణేశ్వర శుభమెడర కారుణ్య గుణసాగర నివారి గై కొనుమురావో పాపహర నిన్ను నమ్మి మీరు కూర్చుంటే ఆ అమ్మాయి మీకు హారతి ఇస్తుంది. కూర్చోండి మళ్ళా కాస్త వెనక్కి కూర్చోండి. పంతులు గారు పూజలు పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రం అయిందండి. పూజ అయ్యి సత్యనారాయణ వ్రతం అయ్యి తర్వాత హోమం ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. పాపం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలా కూర్చొనే ఉన్నారు. మధ్యలో భోజనాలు కూడా చేయలేదు పాపం. పేట్ల మీద కూర్చున్న వాళ్ళు అయితే చాలా సేపు చేశారు పూజలు. అది మన దుబాయ్ పంతులే అండి, దుబాయ్లోనే ఉంటారు ఆయన. బాగా చేశారు పూజ, అన్ని వివరంగా బాగా చెప్పారు. ఇప్పుడు ఇది హౌస్ చూపించాను కదండి మీకు, కింద నుంచి పైకి వచ్చాం కదా. కింద కిచెన్ హాలు, 2 హాల్ కంబైండ్ వస్తాయి అన్నమాట. కిచెన్లో మళ్ళీ ఇంకొకటి మనకి ఎలా అంటే మెయిడ్ రూమ్ ఇచ్చారు, మళ్ళీ వాష్రూమ్ కూడా ఇచ్చారు. పైన 3 బెడ్రూమ్స్ 3 వాష్రూమ్స్ వచ్చినాయండి. చాలా బాగుంది హౌస్. ప్రెసెంట్ ఆ రోజే కదా గృహప్రవేశం అయింది, ఇంకా ఫర్నిచర్ అంతా ఏం పెట్టలేదు. అదంతా పెడితే మళ్ళీ వేరే లుక్ వస్తుంది. కబోర్డ్లు కూడా ప్రతి రూమ్కి కబోర్డ్లు కూడా చాలా బాగా వచ్చినాయి. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. అంటే బాతింగ్కి సపరేట్గా ఒక గ్లాస్ డోర్ టైప్ పెట్టి చాలా నీట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ వాష్రూమ్స్. కానీ అసలు ఇల్లు మొత్తం ఇంటీరియర్ అంతా చాలా బాగుందండి, చక్కగా స్పేషియస్గా ఉంది. ఇంకా అన్నిటికన్నా మెయిన్ నాకు నచ్చింది కిచెన్. ఇంకా కింద లాన్ కూడా చాలా ప్లేస్ ఇచ్చారు. ఇల్లు మొత్తం ఇంకా ఫర్నిచర్ అది పెట్టి గార్డెనింగ్ అది వేసిన తర్వాత లుక్కే మారిపోద్దండి. గేట్ దగ్గర ఎవరు వచ్చారో ఏంటో చెక్ చేయడం. ఓకే, ఇది బెడ్రూమ్, మెయిన్ బెడ్రూమ్ కదా. సెక్యూరిటీ వైజ్ కూడా ఇక్కడ చాలా బాగుందండి. అంటే అక్కడ మనకి ఎవరైనా గేట్ దగ్గరకు వస్తే మనకు అంత క్లియర్గా కెమెరాస్ అవి ఫిక్స్ చేసి, తెలియకుండా అక్కడ కెమెరాస్ ఉన్నాయని తెలియకుండా అది ఫిక్స్ చేశారు. చాలా బాగుంది. మనం లోపల నుంచి చూడొచ్చు అనమాట ఎవరు వచ్చారు ఏంటంటే డోర్ అది ఓపెన్ చేయడానికి. ఇలా సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మీ డౌట్ నేను క్లియర్ చేస్తానండి. హౌస్ కాస్ట్ ఎంత పడింది అనే కదా మీ డౌట్. అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానండి, మా వాళ్ళు చెప్పడం ఏంటంటే 2.5 మిలియన్ నుంచి 3 మిలియన్ డిరమ్స్ పడింది అంటే మన ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి అరౌండ్ 6 crores అవుతుంది అనమాట. ఇంచుమించుగా 6 కోట్ల రూపాయలు అనుకోండి ఇండియన్ రూపీస్లో.
కానీ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఆ రోజు ఫంక్షన్ చాలా బాగా జరిగింది. పాపం పూజ చేసుకునే వాళ్ళు అలా కూర్చొని ఉండిపోయారు. వాళ్ళు తినడానికి అది ఏం అవ్వలేదు, అలా పొద్దున్న సాయంత్రం దాకా ఉన్నారు. ఇదండి ఈ రోజు వీడియో. దుబాయ్లో విల్లా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ చాలా అంటే చాలా బాగా జరిగింది. హౌస్ కూడా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి కదా. అదే చేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎలా ఉందో ఏంటి నాకు తెలియచేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఐ లవ్ యూ. బై బై. టేక్ కేర్.